మీకు ఫస్ట్ టైం మేము స్టోరీ నేరేట్ చేసినప్పుడు ఎస్ నో చెప్పలేదంట కదా, మరి మీరు ఏమనుకున్నారు? అంటే నిజం చెప్పాలి, అదే స్టార్టింగ్లోనే చెప్పా నేను డిప్లొమాటిక్ ఆన్సర్స్ అసలు ఎవరికి చెప్పలేను. ఎస్ చెప్తే ఎస్ చెప్పినట్టు, నో చెప్పలేదంటే ఏదో చిన్న ఇబ్బంది ఉంది ఏదో అన్నట్టు. అలా ఆ కథలో ఇబ్బంది ఏమనుకున్నానంటే చేయలేను అనుకున్నాను బేసిక్గా. అది నేను చేయలేనేమో అన్నట్టే అనుకున్నాను. సో అది చేయలేను అని మనోడికి చెప్తే నీకు ఎందుకు నేను చేయించేస్తాడు. అప్పుడు నేను 100% అది ఇవ్వగలుగుతాను లేదా అని చిన్న డౌట్. దాని గురించే చెప్పలేదు. మనోడి నేను మ్యాక్సిమం నా ఫ్రెండ్స్ ఎవరికి ఏదైనా సరే నో అని ఎప్పుడు చెప్పను. మ్యాక్సిమం అడగకుండానే చేసుకుంటాను. అడిగితే నో అని అనలేను. ఎస్ అయితే ఇమీడియట్ చెప్తా, నో అయితే కామ్ అయిపోతాను. తర్వాత వేరే ఇప్పుడు మా అబ్బాయి స్టోరీ చెప్పిన తర్వాత కథ చాలా బాగుంది, ఇంకొకటి ఉందన్నావు కదా అది చెప్పమన్నా. అది బాగా నచ్చింది. ప్లస్ కథ వినేటప్పుడు నా లిమిటేషన్ ఏంటి, నేను ఎంతవరకు రిస్క్ చేయొచ్చు ఇవన్నీ చూసుకుంటాను. ఆ విధంగా అయితే సెకండ్ సేఫ్. నాకు చిన్న బడ్జెట్లో అయిపోతుంది, టెన్షన్ లేదు, సింపుల్గా సెటప్తో అయిపోతుంది. ఇదైతే కొంచెం స్పాన్ పెద్దది. ఇది ఎలాంటి సినిమా అంటే ఇప్పుడు ఫిలిం హీరోస్కి మనం ఫ్యాన్స్ కింద ఉంటారు కదా, ఫ్యాన్స్ అందరూ వాళ్ళ హీరోని అలా చూసుకోవాలనుకుంటారు. అలాంటి సినిమా, అంత స్పాన్ ఉన్న సినిమా నాకు ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు డౌట్ అనమాట. సో అది నేను చెప్పాను అనమాట, ఏం పర్లేదు నేను చేస్తానని చెప్పి చేయించడం. అండ్ ఆయన ఫస్ట్ టైం 2011లో మీకు నువ్వే నా ఫస్ట్ హీరో అన్నప్పుడు మీరు ఏమనుకున్నారు? ఇమీడియట్ మైండ్లో చెప్తారులేదు చాలామంది అన్నట్టు అనుకున్నా. 5 minutes లోపే మళ్ళీ దాంతోపాటు ఇంకొక డైలాగ్ కూడా చెప్పాడు, అది నమ్మే. ఇంకేమన్నారు? ఇది మనోడు ఒకటే జీవితం ఒకటే మాట ఒక జీవితంలో నిలబెట్టుకోకపోతే ఇంకెందుకు అన్నాడు. నేను అది అన్నా, తొక్కలేదు చాలామంది చెప్తారు ఇలా కౌరులు అంటే, ఇమీడియట్ అది అన్నాడు. అది అంటే నాకు జెన్యున్ ఫస్ట్ నుంచి కూడా ఏదైనా మొహమ్మద్ చెప్పే రకం. సో అలాగే మేము ఫ్రెండ్స్ కూడా అయింది అలాగే, ఏదైనా మొహమ్మదే చెప్తాడు. నా మొహమ్మద్ అలా చెప్పిన వాళ్ళు ఎవరిని కూడా చూడలేదు నేను చిన్నప్పటి నుంచి. మరి అంత స్ట్రైట్ ఫార్వర్డ్ మనుషులను కూడా చూడలేదు. ఇప్పుడు ఫిల్మ్లో కూడా క్యారెక్టర్ మ్యాక్సిమం మనోడు క్యారెక్టరైజేషన్ ఉంటుంది అంతా. అంటే ఆ క్యారెక్టర్ హీరోది మొహం మీద ఏదైనా కాన్ఫిడెంట్గా చెప్పడం, నిజాయితీగా ఓపెన్గా ఉంటాడు, ఏం జంకడు అబద్ధాలు ఆడే ఏముండదు, ఏదన్నా ఫేస్ టు ఫేస్. మీరు అన్నారు కదా నా లిమిటేషన్స్, నాకు ఎంతవరకు స్కోప్ ఉందని అది చూసుకుంటాను కథ నెరేట్ చేసినప్పుడు అని. నార్మల్గా విష్ణు లిమిటేషన్స్ ఏంటి? లిమిటేషన్ ఇన్ ద సెన్స్ నాకు లిమిటేషన్ ఏంటంటే అంటే యాజ్ ఆఫ్ నౌ అనుకోవచ్చు, మీరు స్టిల్ ఇంప్రూవ్ అవ్వాలి అనుకుని యాజ్ ఆఫ్ నౌ లిమిటేషన్స్. కథల విషయంలో కొంచెం అందరికి దగ్గరగా ఉండే కథల మీదే ఎక్కువ రియలిస్టిక్గా ఉండాలి. ఎంత రియలిస్టిక్గా ఉంటే అంత నాకు సింపుల్, ప్లస్ నాకు కరెక్ట్ అదే అని నా పర్సనల్ ఫీలింగ్. అంటే వేరే ఇంకా ట్రై చేయలేదు కాబట్టి నాకు తెలీదు. మ్యాక్సిమం రియలిస్టిక్ ఫిలిమ్స్ ఎక్కువ నచ్చుతాయి అనమాట. అంటే న్యాచురల్గా ఉంటుంది, ఎక్కువ యాక్ట్ చేయట్లేదు, జెన్యున్గా ఫీల్ అవ్వచ్చు. సో ఆ కైండ్ ఆఫ్లోనే ఫస్ట్ మనం గుర్తించాలంటే ఖచ్చితంగా పర్ఫార్మెన్స్లతోనే మనం బాగా బలంగా చేయాలి. రియలిస్టిక్ క్యారెక్టర్స్కి ఆ స్కోప్ ఉందని నా పర్సనల్ ఫీలింగ్ కొత్తగా వచ్చేవాళ్ళకి. సో రియలిస్టిక్ క్యారెక్టర్స్ అంటే కొంచెం సింపుల్గా కనెక్ట్ అవుతారు. వాచ్ అవర్ ఇంటర్వ్యూ విత్ హర్షిని, ఓన్లీ ఐ డ్రీమ్.